హాయ్ పిల్లలు, ఈరోజు మనం చెట్ల గురించి తెలుసుకుందాం. చెట్లు మనకు ఊపిరి పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి మరియు మన భూమిని ఆరోగ్యవంతంగా చేస్తాయి. పక్షులు చెట్లపై నివసిస్తాయి. పక్షులు తమ ఇళ్లను గూళ్ళు అని పిలుస్తారు, చెట్లలో నిర్మిస్తాయి. చూడండి, ఇది గూడు. జంతువులు చెట్టులో నివసిస్తాయి. చూడు, నీకు ఉడత కనబడుతుందా? పక్షులు మరియు జంతువుల పట్ల మనం ఎల్లప్పుడూ దయతో ఉండాలి. మీరు కోతిని చూడగలరా? చెట్లు మనకు రుచికరమైన పండ్లను ఇస్తాయి. పండ్ల చెట్లను చూద్దాం. యాపిల్ చెట్టు, చెర్రీ చెట్టు, మామిడి చెట్టు, నారింజ చెట్టు, దానిమ్మ చెట్టు, మేము చెట్ల నుండి కాగితం తయారు చేస్తాము. చెట్లతో పుస్తకాలు తయారు చేస్తాం. ఇళ్ళు మరియు ఫర్నిచర్ నిర్మించడానికి చెట్ల నుండి కలపను ఉపయోగిస్తారు. వడ్రంగి ఏం చేస్తున్నాడు? ఇల్లు కట్టుకుంటున్నాడు. వడ్రంగి ఏం చేస్తున్నాడు? అతను కుర్చీ తయారు చేస్తున్నాడు. చెట్లు మనల్ని చల్లగా ఉంచడానికి ఎండ రోజులలో నీడనిస్తాయి. ఈ చిరుత కూడా నీడలో విశ్రాంతి తీసుకుంటోంది, చూడండి. చెట్లు ప్రకృతి గొడుగు లాంటివి. వర్షాలు కురిసినప్పుడు చెట్లు నీటిని నానబెట్టడానికి మరియు వరదలను నివారించడానికి సహాయపడతాయి. మీరు ఆకులను తినడానికి ఇష్టపడే కొన్ని జంతువుల పేర్లు చెప్పగలరా? ఆవు, మేక, ఏనుగు, జింక, జిరాఫీ, గొర్రె, పాండా, కొన్ని చెట్లకు అందమైన పువ్వులు ఉంటాయి. ఈ మనిషి ఏం చేస్తున్నాడు? చెట్ల నుంచి సహజ రబ్బరు సేకరిస్తున్నాడు. రబ్బరు టైర్ల తయారీకి రబ్బరు వినియోగిస్తాం. ఎటువంటి కారణం లేకుండా మనం చెట్లను నరికివేయకూడదు లేదా బాధించకూడదు. చెట్లు భూమికి సహాయకుల వంటివి, మన గ్రహాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ధన్యవాదాలు చెట్లు, వారు చేసే అన్ని అద్భుతమైన పనుల కోసం. ప్రపంచాన్ని మరింత అందంగా మార్చేందుకు కొత్త చెట్లను నాటండి.
మాతో నేర్చుకున్నందుకు ధన్యవాదాలు. దయచేసి శ్రద్ధగా వినండి. మీ పిల్లలపై నేర్చుకోమని ఒత్తిడి చేయకండి. దయచేసి వారికి చాలా ప్రేమ మరియు ప్రోత్సాహాన్ని అందించి సొంతగా ఆనందిస్తూ నేర్చుకోనివ్వండి. 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదు. 2 నుండి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లలు రోజుకు 1 గంటకు మించి ఫోన్ని ఉపయోగించకూడదు. ధన్యవాదాలు.